నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ లాగా కమ్యూనిటీ ఎల్బీ నగర్లో ఉన్నాను. సో ఈరోజు మనం కిడ్నీ అంటే ఏంటిది, కిడ్నీ పరంగా మనకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ పని చేయనప్పుడు మనకు ఎట్లా తెలుస్తుంది, ఏ రకమైన టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు అన్నట్లు నేను కొన్ని మాటలు చెప్తాను. సో కిడ్నీ పరంగా చూస్తే మాత్రం కిడ్నీ అనేది ఒక వర్సటైల్ ఆర్గన్, అంటే ఒక టైప్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ నానో టెక్నాలజీ అన్నట్లు అనొచ్చు. ఎందుకంటే ఆ చిన్న కిడ్నీలో, ఆ చిన్న అవయవంలో ఒక 10 సెంటీమీటర్ల కిడ్నీలో చూస్తే మాత్రం మనకు 10 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. ప్రతి కిడ్నీలో ఆల్మోస్ట్ 10 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. సో ఈ 10 లక్షల ఫిల్టర్లు అనేది కంటిన్యూస్గా మన రక్తాన్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటాయి. రక్తాన్ని కడిగేది ఒకటే కాకుండా రక్తంలో ఉండేవి మనకు ఎంత లవణాలు ఎట్లున్నాయి దాన్ని మెయింటైన్ చేస్తుంటాయి. బాడీలో ఉండేది యాసిడ్ అనేది ప్రొడక్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంటాయి. హిమోగ్లోబిన్ ఎంత ఉన్నట్లు బాగా మానిటర్ చేసి దాన్ని పెంచడము తగ్గించడం అన్నట్లు కంట్రోల్లో చేస్తుంటాయి అన్నట్లు. ఇది కాకుండా మెయిన్గా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంటుంది. ఎముకల్ని కూడా మంచిగా స్ట్రెంత్గా పెంచేటట్లు, ఎముకలు కూడా గట్టిగా ఉండేట్లు కూడా చూస్తుంటుంది. ఎముకలు గట్టిగా పడడానికి మెయిన్గా విటమిన్ డి ప్రొడక్షన్ కూడా మనకు కిడ్నీ నుంచే మెయిన్గా అవుతుంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎట్లా అన్నట్లు, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం సింపుల్గా డివైడ్ చేయగలిగితే మాత్రం ఒక 2 టైప్ ఆఫ్ డిసీజ్లో చేయొచ్చు. ఎట్లా అంటే ఒకటి యూరిన్లో బాగా ప్రోటీన్స్ పోయే జబ్బు అన్నట్లు అనుకోవచ్చు, ఇంకోటి యూరిన్లో ప్రోటీన్స్ లేని జబ్బు అన్నట్లు. ప్రోటీన్స్ పోయే జబ్బుల్లో మనకు మెయిన్గా కొన్ని లక్షణాలు మొదలవుతాయి. అంటే ఎట్లా అంటే మాత్రం యూరిన్లో మనకు పాస్ చేసినప్పుడు, లెట్స్ ఎవరైనా యూరిన్ పాస్ చేసినప్పుడు నురుగులాగా అనిపించడము, ఫ్లష్ చేసినా కూడా నురుగు వెళ్ళకపోవడము ఆర్ క్లియర్ అవ్వకపోవడము, ప్లస్ కొంతమందికి ఈ నురుగు ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్లో బాగా ప్రోటీన్స్ వెళ్ళే కొద్దీ కొంచెం కాళ్ళ వాపులు రావడము, ముఖం వాపు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సెకండ్, దీంతో కొంతమందికి ఈవెన్ బీపీ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఆర్ ముఖం వాపట్లు రావడము, కొంచెం రక్తం తగ్గడము, రక్తం అనేది ఒకసారి మెయింటైన్ అవ్వడం, ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతుంది. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తుంది. ఇది ప్రోటీన్స్ వెళ్ళే జబ్బులో. రెండోది ప్రోటీన్స్ లేని జబ్బులో చూసుకుంటే మాత్రం పెద్ద లక్షణాలు ఏమి ఉండవు. ఎందుకంటే యూరిన్ అనేది బాగా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా యూరిన్ అనేది క్వాంటిటీ అనేది యూరిన్ ఎప్పుడు తగ్గదు, మెయింటైన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళల్లో కొంతమందికి హిమోగ్లోబిన్ ఒకటే తగ్గే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి లవణాలు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సోడియం, పొటాషియం అనే లవణాలు ఏముంటాయి, బాడీలో ఉప్పు లాంటి పదార్థాలు ఏముంటాయి, అవి కూడా బాగా పెరిగేది తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంతో కూడా మనకు ఈ లక్షణాలు ఎవరైనా బాగా తీవ్రంగా ఉన్నప్పుడు బయటపడుతుంది, లేదంటే తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఏమీ బయటపడవు. సో కిడ్నీ పరంగా మనం చూసుకుంటే ఫెయిల్యూర్ అనే స్టేజ్ ఎప్పుడు అంటామంటే మనకు ఆల్మోస్ట్ డివైడ్ చేసిన స్టేజెస్లో ఎన్నో రకాల స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో పెద్దగా సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు. ఏ జబ్బు మనకు మెయిన్గా ఉంటుంది అంటే లెట్స్ షుగర్ ఉన్న, బీపీ ఉన్నప్పుడు, లేదంటే అవయవాల ప్రాబ్లం ఉన్న, ఏదైనా ఆటో ఇమ్యూన్ జబ్బు ఉన్నప్పుడు, ఆర్ వంశపారంగా ఏమన్నా జబ్బు ఉండి కిడ్నీలో రాళ్ళు ఉండడము, ఆర్ ఇంతకుముందు ఎప్పుడన్నా స్టోన్స్ వచ్చినాయంటే ఆ స్టోన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఆ జబ్బు ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుంది. అంటే దాని సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేది ఆ స్టేజ్లో పెద్దగా ఏమీ ఉండవు. రెండోది, కిడ్నీ ఫెయిల్యూర్ బాగా పెరిగే కొద్దీ అంటే స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 3 అనేది బాగా పెరిగిన తర్వాత 40% కంటే తక్కువగా, 45% కంటే తక్కువగా కిడ్నీ పనిచేస్తున్నప్పుడు మనకు కొన్ని కొత్త లక్షణాలు అనేది మొదలవుతుంటాయి. మెల్లగా హిమోగ్లోబిన్ తగ్గుతుంది, లేదంటే మీకు చెప్పినట్లు ఇంతకుముందు లక్షణాలు ఎట్లా చెప్పాను అట్లా లక్షణాలు కూడా మొదలవుతూనే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో అంటే కిడ్నీ ప్రాబ్లం అనేది బాగా పెరిగి ఒక 15% కంటే తక్కువ పనిచేస్తున్నప్పుడు, 15% అంటే మాత్రం మనకు స్టేజ్ 5 అంటాం. సో స్టేజ్ 5లో కంపల్సరీ మీరు స్టేజ్ 3 నుంచే మీరు నెఫ్రాలజిస్ట్కి చూపించడం మొదలవుతే మంచిది అన్నట్లు. సో ఎవరు చూపించుకోవాలి కిడ్నీకి సంబంధించింది, మనము అంటే ఎవరు కన్సల్ట్ అవ్వాలి, అందరూ చూపించడం అవసరం పడుతుందా అంటే అందరూ అనేది చూపించడం అవసరం లేదు. లెట్స్ సే మీకు ఏమైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉండడము, కిడ్నీలో రాళ్ళు రావడము, రిపీటెడ్గా రాళ్ళు రావడం వల్ల ఆపరేషన్స్ అట్లా ఏమైనా అయినాయి, ఇది కాకుండా ఎవరికైనా లవణాల ప్రాబ్లం ఉంది, ఆర్ ఇంతకుముందు రిపీటెడ్గా ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఎముకల వల్ల, అంటే కిడ్నీది ఏమైనా ఇష్యూ ఉండి ఎముకలు కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయని చూడడానికి, ఇట్లాంటి కండిషన్లో, లేదంటే మూత్రంలో ఏమైనా ప్రోటీన్స్ పోవడం ఇవన్నీ ఉన్నప్పుడు, నురుగా యూరిన్ వస్తుంది, కాళ్ళ వాపులు, ముఖం వాపు వస్తున్నాయి, ఇట్లాంటి వాళ్ళు మీరు కంపల్సరీ నెఫ్రాలజిస్ట్ కూడా ఒకసారి చూపించడం అవసరం పడుతుంది. సో అది చూపించుకోగలిగితే మనం ఏ స్టేజ్లో తొందరగా మీరు చూపిస్తుంటే మనం ఎంత తొందరగా తెలుసుకోగలుగుతాం, దాని గురించి మనం ట్రీట్మెంట్ కూడా సరిగ్గా పెట్టగలుగుతాం, పెరగకుండా కూడా మనం కరెక్ట్గా దాన్ని ప్రివెంట్ కూడా చేయగలుగుతాం. సో స్టేజ్ 5లో వచ్చినప్పుడు లక్షణాలు అనేది విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో కొన్ని కొత్త లక్షణాలు ఎట్లంటే ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది. దాంతోపాటు ఇంకా కొంచెం బాగా ఎక్స్ట్రీమ్ సినారియోలో కూడా ఒక్కొక్కసారి మనకు వాంతికి వచ్చినట్లు అనిపించడం, లేదంటే వాంతులు అవ్వడం కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఫుడ్ అట్లా తీసుకునే వాళ్ళకి, లేదంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి అవర్షన్ అనేది వస్తుంది. అంటే నాన్ వెజ్ చూస్తేనే కొంచెం బాగా వామిటింగ్ సెన్సేషన్లు ఎక్కువ అవడం కూడా ఇది మొదలవుతూనే ఉంటుంది అన్నట్టు. రెండోది, యూరిన్ ప్రొడక్షన్ కూడా బాగా తగ్గుతుంటుంది. సో ఈ లక్షణాలు అనేది మనకు స్టేజ్ 5లోనే బయటపడతాయి. సో మెయిన్గా పేషెంట్స్ ఎప్పుడు చూస్తున్నది లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడే మనం పోయి హాస్పిటల్లో చూపించగలుగుతాం. సో హాస్పిటల్లో పోయి చూపిస్తాం అన్నట్లు. అట్లాంటి స్టేజ్లో బయటపడినప్పుడు సడన్గా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నట్లు తెలుస్తుంది. కానీ మీకు చెప్పినట్లు స్టేజ్ 5 అనేది రావడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 నుంచి మనకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ స్టేజ్లో మనం తొందరగా ఆ జబ్బుని తెలుసుకోగలిగితే దాని పరంగా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. ప్లస్ ఇంకా స్టేజ్ 5 కూడా వెళ్ళకుండా కూడా మనం ప్రివెంట్ చేయడానికి కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం.
ప్లస్ ఒకసారి కిడ్నీ స్టేజ్ అనేది బాగా పెరిగిన తర్వాత ఎక్స్ట్రీమ్స్లో ఇంకా మనకు ఆప్షన్ అనేది పెద్దగా ఏమి ఉండదు. ఆ స్టేజ్లో మనకు ఉండే ఆప్షన్స్ అనేది ఓన్లీ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇద్దరు డాల్సిస్ అంటాం. డాల్సిస్ అంటే రక్తాన్ని డైరెక్ట్గా కడగడాన్ని మనకు హీమోడాల్సిస్ అంటాము. లేదంటే పొట్టలో నీళ్ళు పంపించడం చేయడాన్ని పెరిటోనియల్ డాల్సిస్ అంటాం. 2 దాంట్లో మనకు రక్తాన్ని శుద్ధి చేయడాన్ని డాల్సిస్ అంటాం. కాదని సెకండ్ ఆప్షన్ ఆర్ బెస్ట్ ఆప్షన్ అనేది మనకు ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బట్టి చూస్తే అంటే ఈ ట్రీట్మెంట్ పెట్టుకొని ఓన్లీ డాల్స్ మీద ఉండడము, లేదంటే ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ మీద ఒకటే చేయించుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు బాగుండొచ్చు, మన హెల్త్ ఎంత బాగుంటుంది అంటే మాత్రం 90% ఛాన్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ తర్వాత బాగానే ఉంటుంది. ఇది ఓన్లీ డాల్సెస్ మీద ఉండడం వల్ల 30 to 40% ఛాన్సే బాగుండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years అన్నట్లు. సో తప్పని పరిస్థితుల్లో మీకు ఏమన్నా ప్రాబ్లం అన్నట్లు అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరు మీ డాక్టర్ని చూపించండి. నెఫ్రాలజిస్ట్ని ఎప్పుడు చూపించాలి అది కూడా మీకు చెప్పాను. ఇవి కరెక్ట్గా ఫాలో చేసుకొని అట్లీస్ట్ కిడ్నీ పరంగా మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి.